కమ్ లెట్స్ మేక్ వైట్ చాక్లెట్ కేక్ ఫర్ మదర్స్ డే స్పెషల్. ఫస్ట్ ఒక బౌల్లో నేను 1 కప్ షుగర్కి 1 కప్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆ రెండు కొంచెం బీట్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ తీసుకొని 1 by 1 యాడ్ చేసేసి దాన్ని కూడా విస్క్ చేశాను. లేటర్ నేను 1 కప్ మైదా తీసుకొని దాన్ని లమ్స్ లేకుండా స్ట్రెయిన్ చేశాను. దీని తర్వాత నేను ఏం చేశానంటే కోకో పౌడర్, అది కూడా అన్స్వీటెండ్ తీసుకొని దాన్ని 3/4 కప్లో వేసుకొని స్ట్రెయిన్ చేసేసాను. బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా అయితే 1 pinch తీసుకొని విస్క్ చేశాను. దాని తర్వాత వామ్ మిల్క్ యాడ్ చేశాను. బట్ నేను ఇది విస్క్ చేసిన తర్వాత తెలిసింది కొంచెం కన్సిస్టెన్సీ మంచిగా రాలేదని. సో ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసేసి దీంట్లో కాఫీ పౌడర్ యాడ్ చేసి మంచిగా బీట్ చేసాను. ఇప్పుడు చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే టాప్ నాచ్ ఉంది. దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఓవెన్లో పెట్టడానికి నేను ఈ బౌల్ అయితే తీసుకున్నాను, విచ్ ఇస్ మైక్రోవేవ్ సేఫ్. అండ్ బేకింగ్ పేపర్ తీసుకొని దానిపైన మంచిగా పెట్టేసి దాని తర్వాత కూడా నేను కొంచెం బటర్ అనేది దానికి స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ అంతా అందులో వేసాను. బట్ బ్యాటర్ కొంచెం ఎక్కువైందని చెప్పేసి కొంచెం స్పేస్ ఉండేలాగా హాఫ్ ఫిల్డ్ వేసేసి ఓవెన్ అయితే నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టాను ఫర్ 10 minutes at 170 degrees. అప్రాక్స్ 27 minutes నేనైతే ఇది బేక్ చేశాను. అప్పటికే నాకు కొంచెం ఎక్కువ బేక్ అయినట్టు అనిపించింది, అందుకని తీసేసాను. షుగర్ అండ్ వాటర్ యాడ్ చేసి అది మెల్ట్ అయిన తర్వాత మంచిగా కోట్ చేసేసాను. లేటర్ నేను వైట్ చాక్లెట్ చిప్స్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసి కేక్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. దాని తర్వాత చాకో చిప్స్ అంతా కూడా యాడ్ చేసేసి ఫస్ట్ టైం ఐ మేడ్ కేక్ అండ్ అబ్సల్యూట్ డెలిషియస్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. క్యాప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చేస్తాను. డీటెయిల్ వీడియో కోసం స్టే ట్యూన్డ్ అండ్ హ్యాపీ మదర్స్ డే.